తహసీల్దార్ కార్యాలయం ముందు నిన్న భీమా నాయక్ అనే వ్యక్తి మరియు కొందరు వ్యక్తులు కలిసి నాపై నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. నేను భూమి తీసుకున్నట్టు, నేను ఉట్టిగానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టుగా, వాళ్ళ భూమి అమ్మలేదని పనికిరాని తప్పుడు మాటలు చెప్పి చిల్లర వేషాలు వేసి భీమా నాయక్ అనే వ్యక్తి నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా నేను ఈరోజు ఏం చెప్తానంటే, భూమి జిల్లా కోర్టులో కేసు వేసుకున్న వారు ఎవరు? ఒక బీసీ వ్యక్తి, ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తి వేసుకున్నారు. 2012 భూమి అమ్ముకుంటే 2014 కోర్టులో కేసు వేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మీకు ఎవిడెన్స్ నేను చూపిస్తా ఉన్నా. గద్దల మల్లయ్య, గద్దల ఎర్రమ్మ అనే వ్యక్తి 2012లో అమ్ముకున్నారు ఈ భూమిని. 8 లక్షల రూపాయలు తీసుకున్నట్టు జిల్లా కోర్టు సర్టిఫైడ్ చేసిన కాపీ మీకు చూపిస్తా ఉన్నా. నేను జిల్లా కోర్టు సర్టిఫైడ్ చేసి ఇచ్చింది మొత్తం డబ్బులు ఎంత తీసుకున్నారు అనేది. 8 లక్షల రూపాయలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైతే ఉందో 2023లో కోర్టులో సబ్మిట్ చేసి మిగతా అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మమ్మల్ని ఆకుల జనార్దన్ అనే వ్యక్తి సంప్రదించడం జరిగింది. ఊరిలో పెద్ద మనుషులు ఉన్నారు, మంచి ఉంది చెడు ఉందని చెప్పి మమ్మల్ని పిలిచి మాట్లాడితే మీ ఊరంతా కూడా కూర్చొని పంచాయతీ చేయడం జరిగింది. ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వారికి తీసుకోవడానికి కూడా నాకు ఇబ్బంది లేదయ్యా, మీతో నాకు గొడవ వద్దని జనార్దన్ చెప్పడం జరిగింది. దానికి వీళ్ళు అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తర్వాత ఊరు కూడా మొత్తం ఒక 20 మంది పెద్ద మనుషులు కోరుకొని పంచాయతీ చేసిన క్రమంలో మేము డబ్బులు ఇవ్వం, భూమి ఇవ్వం, మీ కోర్టులో ఏదైతే తీర్పు వస్తుందో ఆ తీర్పుకు కట్టుబడి ఉంటామని చెప్పి ఆంచి వెళ్ళిపోవడం జరిగింది. వారి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము అందరం కలిసి మాట్లాడినాం. దానికి కట్టుబడి ఉండకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తి, బీసీ వ్యక్తి అయినా, ఎస్సీ వ్యక్తి అయినా, ఎస్టీ వ్యక్తి అయినా ధర్మంగా ఉండాలి కాబట్టి నేను ఒక ధర్మంగా ఉన్న ఒక పెద్ద మనిషిగా ఊళ్ళో ఒక 20-30 మందిని కలిసి చట్టాన్ని గౌరవించాలా, చట్టం చెప్పిదే మనం వినాలా, చట్టపరంగా ఎవరికొత్త వాళ్ళదని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన క్రమంలో అందరం కూడా ఊరు అన్నప్పుడు ఊరు ఒక మాట్లాడిన క్రమంలో ఆకుల జనార్దన్ జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 2024 1వ తారీఖు 1వ తారీఖు 5వ నెల 2024లో జడ్జిమెంట్ వచ్చి జడ్జిమెంట్ కాపీ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆకుల జనార్దన్ గారికి ఇవ్వడానికి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆయనకు ప్రొసీడింగ్లో వచ్చింది, రిజిస్ట్రేషన్ కోర్టు చేసింది. కోర్టు వారు చేసిన తర్వాత మళ్ళీ మమ్మల్ని పిలిచి అడిగిండు, నేను ఫలానా వ్యక్తి దగ్గర భూమి కొనుక్కున్నా, అమ్ముతానా, నాకు కోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మీరు కొనుక్కుంటే కొనండి, లేదా నేను బయట కమ్మ వాళ్ళకి అమ్ముకుంటా అంటే, ఎందుకైనా మరి ఊరు పక్కన ఉందని చెప్పి ఊరు మీ కులం అంతా కలిసి కూర్చొని మాట్లాడి చెప్పడం జరిగింది. దీని మీద వాళ్ళు చెప్తే వినలేదు, వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత ఏం జరిగింది, మేము కొనుక్కోవడం 2 సంవత్సరాల కింద నేను కొనుక్కున్నా, 1.5 సంవత్సరం దగ్గర కొనుక్కున్నప్పుడు మేము పిలిచి కూడా వాళ్ళ కొడుకును కూడా అడిగినాం, అరే బాబు మరి భూమి అమ్ముతా అంటారు, మీరు కొనుక్కుంటారా, మరి మీరు ఏమైనా చేసుకుంటారా, మేము చేసుకుంటే మా భూమి కాదని వాళ్ళు చెప్పడానికి వాడేవాడు వీడేవాడని మాట్లాడడం జరిగింది. ఆచి మేము వెళ్ళిపోయిన తర్వాత అమ్ముతానప్పుడు ఇళ్ల స్థలం కోసం మేమంతా కులం కలిసి కూర్చొని ఇంటి పక్కన ఉంది ఏదో మాట్లాడుకొని చేద్దామని నేను కొనుక్కోవడం జరిగింది. నేను ఉట్టిగా కొనుక్కోలే, 93 లక్షలు చెల్లించి కొనుక్కున్నా. ఎవరు నాకు పుణ్యానికి ఇయ్యలే, ఎవరు దాన ధర్మం నాకు ఇయ్యలేదు. నేను డబ్బులు పెట్టి కొనుక్కున్న భూమిని నేను కబ్జా చేసినట్టు, నేను ఏదో అమాయకులు బలి చేసినట్టు, నాకు తెలిసేదో బిడ్డల రిజిస్ట్రేషన్ చేసినట్టు పనికిరాని మాటలు మాట్లాడిన ఎవరైతే భీమా నాయక్ కొందరు వ్యక్తులు ఉన్నారో, బుద్ధి జ్ఞానం ఉన్నారో, ఎక్కడైనా ఒక అబ్బకు అయ్యకు పుట్టి ఉంటే నేను ఎక్కడ డెబిట్ పెట్టినా నేను రెడీ. నాది తప్పు అని తేలితే నలుగురు ఏది చెప్పినా ఇంటే ఏ చట్టం శిక్షించని శిక్షకు అర్హుడు నేను కట్టుబడి ఉంటా. బుద్ధి లేని మాటలు గాడిద కొడుకు మాట్లాడింది కాబట్టి నేను ఒకటే చెప్తాను, భీమా నాయక్ కులం మధ్యలో చిచ్చులు పెట్టకురా బాబు అని చెప్తాను. కులం మధ్యలో ఏమంటారు, కుల భేదాలు, కులం మధ్యలో చిచ్చులు పెట్టి నీ పూట పబ్బం గడుపుకోవడం కోసం ఉన్నత అంటే నాలాంటి పెద్ద వ్యక్తులతో పెట్టుకుని నువ్వు పెద్దోడు అవుతావా? నువ్వు పెద్దోడు ఎవరా భయంకర, నువ్వు చిన్నోడు అవుతావు. నువ్వేదో రోజు ధర్నా చేసో, రాస్తారోకో చేసో, అమాయకులు బలి చేసో, డాక్టర్లు బేరిచ్చి యాక్టర్లు బేరిచ్చి డబ్బులు అడుక్కొని తిరిగినట్టుగా అందరిని అనకు. తప్పు నిరూపించినప్పుడు చెప్పు దెబ్బల ఫలైదాం అని చెప్తానా. ఇది ఒకటే చెప్తాను, ఒక అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే నేను తప్పు చేసిన నిరూపిస్తే నేను ఏ దానికైతే నలుగురు చెప్పేదానికి కట్టుబడి ఉంటా. నువ్వు లేదా నాకు 3 పిల్లలు 10 మంది కొడుకులు అన్నాడు. అరే భయ్ నా వయసే 39 ఏళ్ళు రా భయ్, నా వయసు 39 ఏళ్ళు. 39 ఏళ్లకు 3 పిల్లలు ఉంటే నీకు 60 ఏళ్ళు